నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం వస్తుందని, ఆగిపోయిన అమరావతి పనులను ప్రారంభిస్తామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ అద్భుతమైన నటుడని, సినిమాల్లో నటిస్తే ఆయనకు భాస్కర్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నీరుకొండలో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగన్ నటన గురించి రాజమౌళికి ఫోన్ చేసి ఓ సినిమా చేయాలని కోరుతానని సెటైర్లు వేశారు. ఆనాడు అందరు చెప్పారు ఎస్ఆర్ఎంకి అంత భూమి అవసరమా అని. ఇప్పుడు చూడండి, కనీసం 500 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మన గ్రామానికి చెందిన అనేక మంది ఈరోజు ఎస్ఆర్ఎం వల్ల బాగుపడ్డారు. ఒక్క ఎస్ఆర్ఎం వల్ల అంతమంది బాగుపడితే కనీసం బాబు గారు మొదలుపెట్టిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి. ఇంకెంతసేపులో ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఆగిపోయిన అమరావతి పనులన్నీ మళ్లీ యుద్ధ ప్రాతిపదికగా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందట, దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ టీ కన్నులో తగిలిందట, మళ్ళీ ఇంకొక అసలు గులకర ఎంత పవర్ఫుల్ తగిలింది, రక్తం గారింది, మరి గాయం మట్టి లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచి ఐడియా. రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురువారం వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారెంటీగా ఆస్కర్ వచ్చారు.